ఇవాళేందంటే ఈ సినిమా జనరేషన్ వచ్చినప్పటి నుంచి పెళ్ళిళ్ళు గూడా డీజేలు అయిపోయినాయి. పొద్దున పోయి సాయంత్రం ఒకప్పుడేందంటే అమ్మ, నాయన చూసిన అమ్మాయినే పెళ్లి చేసుకునేటోళ్ళు. ఇప్పుడు అట్లా గాదు. అబ్బాయి పోయి చూసేసి నాయనో ఆ పోరి నాకు చేస్తావా చెయ్యని. రేపు వద్దురా అన్నాననుకో లేపుకపోయి చేసుకుని ఏమిరా చెప్పకుండా చేసుకున్నావేందిరా నీ పెళ్ళికి నువ్వు నాకు చెప్పినావా నాయనా అనేటోడు. ఇప్పుడు పిల్లలు అట్లా అయిపోయారు. జనరేషన్ అది బాగా చేంజ్ అయిపోయింది. అన్నిటికంటే ఇప్పుడు గిరిజన సాంప్రదాయం డిఫరెంట్ ఉండేది. చాలా గొప్పదుండేది. చాలా గొప్పగుండేది. ఆ సంస్కృతి మాట గావచ్చు, పాట గావచ్చు, లేకపోతే పెళ్ళిళ్ళు గావచ్చు, పండుగ గావచ్చు, పబ్బం గావచ్చు, ఎవరు సచ్చినా, బతికినా అంత పెద్ద సంస్కృతి అంటే తీజ్‌కి గూడా తీజ్ చాలా తీజ్ అంటే చాలా స్పెషల్. ఇప్పుడు తీజ్ సాంగ్ నేను మంగ్లీ పాడినటువంటి పాట. అది దాదాపు ఇప్పటికి 40 మిలియన్స్ వెళ్ళింది ఆ పాట. భిక్షునాయక్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో నా ఛానల్ పేరు భిక్షునాయక్ అఫీషియల్ యూట్యూబ్ ఒకటి, భిక్షునాయక్ ఫోక్ బ్యాండ్ అని ఒకటి 2 ఛానల్ ఉన్నాయి నాకు. భిక్షునాయక్ అఫీషియల్‌లో అది పెట్టిన. దాదాపు ఇప్పుడు 40 మిలియన్స్ దాటుతుంది ఇప్పుడు ఆ సాంగ్. బాగా హిట్ సాంగ్. ఇప్పుడు ఏడే పోయినా రీల్ శేఖర్ మాస్టర్ లాంటి పెద్దవాళ్ళే రీల్ చేసిరు ఆ పాటకు. గొప్ప పాట. ఇప్పుడు అందరికి తెలిసిన పాట అది. నేను మంగ్లీ పాడినాం. తిజయాడి జూరలోన చాయి రే నంగరి మాహు సేరి వేరి అనుకుంటూ అరే రే దిమి దిమి నా జరా దిమి నాచ్ ఏ బాయి గమ్మకో చుమ్మకిరు నాచ్ దిమి దిమి నా జరా దిమి నాచ్ ఏ బాయి ఏడి కేడి రో నాచ్. అది బాగా హిట్ ఇప్పుడు. ఎడికి పోయినా ఇప్పుడు అది. దాంట్లో మనాలి రాథోడ్ అని చెప్పి తను ఒక 4 భాషల్లో హీరోయిన్గా చేసింది. మా చెల్లెలు ఆ సాంగ్కి తను ఫ్రీగా చేసింది. ఇక మంగ్లీ కూడా ఆ పాట నాకు ఫ్రీగా పాడింది చాలా హ్యాపీగా. ఎందుకంటే మంగ్లీకి మనం చేసిన సాయానికి అమ్మాయి మర్చిపోకుండా. ఈ సాసు ఏమారే సాసు పాట ఉంది కదా, ఆ పాట ధీమి ధీమి అంటే ఇక అది ధీమి ధీమి లేని పెళ్లిళ్ళు జరగవు, ఫంక్షన్లు జరగవు, డీజే భరదిష్టప్పుడు కూడా అందరూ ప్రతి ఒక్కరు అదే పాట పెట్టుకుంటారు, ధిమి ధిమి నాచ్ అనుకుంటా. భిక్షునాయక్ అఫీషియల్ కొడితే అది వచ్చేస్తుంది. దిమ్మి దిమ్మి అని కొట్టంగానే వచ్చేస్తాయి అట్లనే పాటలు. సో ఇప్పుడు మీకు ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? ప్రజెంట్ అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బంజారా ఛానల్స్ వచ్చినాయి. అయితే నేను కూడా ఇప్పుడు ఎన్నో న్యూస్ ఛానల్స్ వచ్చినాయి. బంజారాలో కూడా ఒక న్యూస్ ఛానల్ ఒకటి గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. జనవరిలో కొత్త సంవత్సరంలో ఆ ఛానల్ కూడా స్టార్ట్ కాబోతుంది. దాంట్లో కూడా చాలామంది కొత్త యాంకర్లు, కొత్త సింగర్లు కావచ్చు, లేకపోతే కొత్త విలేకరులు కావచ్చు, కెమెరామెన్స్ కావచ్చు, లేకపోతే డిఓపి వాళ్ళు కాకుండా ఎడిటర్స్ అందరికీ చాలామందికి పని కల్పించాలి. వాళ్ళందరినీ ఒక దారి చూపించడానికి ఒక కొత్త ప్రయత్నం. బంజారాలో భక్తి ఉండాలి, బంజారాలో న్యూస్ ఉండాలి, బంజారా సంస్కృతి ఉండాలి, బంజారాలో రేలా ప్రోగ్రాం లాంటిది ఉండాలి. ఇప్పుడు మనం ఏదైతే తెలుగులో ఎన్ని ఉన్నాయో బంజారాలో అన్ని కార్యక్రమాలు చేయాలని ఒక తపనతో గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. కేబిఎన్ దాని టైటిల్ కూడా కేబిఎన్ బంజారా టీవీ, కేబిఎన్ టీవీ బంజారా. అది తెలుగులో కూడా రాబోతుంది, 2 తెలుగు బంజారా. కాకపోతే అయినాక చెప్తే బాగుంటుంది కదా, కాకపోతే త్వరలో రాబోతుంది కేబిఎన్ బంజారా టీవీకి. అందుకే మళ్ళీ కొంతమంది యాంకర్లను, సింగర్లను అందరిని చాలా మందిని తీసుకునేది ఉంది అందులో. సో ఈ ఆలోచనతో ముందుకు చేయాలి అంటే దాన్ని చేస్తే ఎట్లుండాలంటే చరిత్రలో మనకంటూ ఇప్పుడు భిక్షునాయక్ ఏ పని చేసినా అట్లుంటుందని ఇది పట్టినామనుకో అది కూడా అట్లే ఉండాలి. అందుకే ప్రయత్నం. సో ఇంకా ఫైనల్లీ మా కోసం ఒక పాట ఇక బంజారాలోనే వాడు. ఓకే, మీ ఇష్టం. అంటే ఇప్పటి వరకు అన్ని తెలుగులోనే అన్ని కదా. ఓకే, నాది నేను సుశీలక్క ఇద్దరం పాడిన పాట. అది చాలా గొప్ప పాట. అది బాగా రీల్లో కూడా తెలుగులో నేను లెనినా చౌదరి పాడినాం. లెనినా చౌదరి అంటే ఆ రోజులలో నన్ను కొట్టకురో తిట్టకురో మామో సుబ్బులు మామో నీ మీద ప్రేమ తగ్గదురో మామో సుబ్బులు మామ. ఆ పాట పాడిన సింగర్ లెనినా అంటే అక్క, ఆ మేడం నేను ఇద్దరం. అది బాగా రీల్ పోయింది కూడా. నా పల్లి నుండి మల్లేపల్లి మధ్య కుదిరింది నీకు నాకు జోడి, నా మళ్ళీ అంటే చేసుకుంట పెళ్ళి, నా మళ్ళీ అంటే చేసుకుంట పెళ్ళి. ఓ కాచిగూడ నుండి గౌలిగూడ మధ్య కుదిరింది నీకు నాకు లవ్, నా బావా నా బావా నా బావా కాదంటే వదులుతావా నువ్వు. దీని మీద మన జానులిరి డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఆమెనే చేస్తుంది. డ్యాన్స్ కమ్ కొరియోగ్రాఫర్ జానులిరి. ఈ పాట మన వెంకట్ అజ్మేరే గారు మ్యూజిక్ చేయడం జరిగింది.
మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా మళ్ళీ మళ్ళీ ఒక ట్రెండ్ మళ్ళీ రాబోతుంది షూటింగ్ లో ఉంది ఇంకోసారి యూట్యూబ్ షేక్ షేక్ అదే దీన్ని బంజార్లో కూడా కేడే మాయి దాత్లి కోసడ మేలి పాట్లి కెవడి జారీ చియే మాంది ఏ చోరీ కెవడి జారీ చియే మాంది అరే ధోతి మాయి డీదా రూమాలే మాసు కళకత్తే రోకే నీరే మాందా ఏ చోరా కత్తే రోకే నీరే మాందా. ఏమైతే ఈ పాటలు మళ్ళీ ఎందుకు తీసుకున్నారంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్, పాత పాటలు బాగున్నాయి. ఇంకా చాలామంది కొత్త కళాకారులు ఏం చేస్తున్నారు, నేను ఎన్నో చాలా వందలలో పాడవచ్చు పాటలు, గుర్తులేవు ఎన్ని పాడినా కూడా. ఇప్పుడు వాళ్ళు పాత పాటలు అన్నీ తీసుకుని నన్ను అడగకుంటూనే పాడుకుంటున్నారు, వాళ్ళు యూట్యూబ్లో పెట్టుకుంటున్నారు. అయితే ఇట్లాంటి పరిస్థితి జరుగుతుంది. ఇక మన హిట్స్ అన్నీ మనమే మనమే మళ్ళీ వాడాలని చెప్పి 1 by 1 మళ్ళీ పాత పాటలు అడుగుతున్నారు కనుక మళ్ళీ నా పాత పాటలు మళ్ళీ తీసుకొస్తాను. ఇప్పుడు అన్ని అవే హిట్ అవుతున్నాయి కనుక మళ్ళీ కంబ్యాక్ ఇస్తే ఇప్పుడు ఇక ట్రెండ్ సెట్ మళ్ళీ కొత్త పాటలతో చేద్దామని. సో చెప్పినా కదా, ఇప్పుడు అన్న గురించి చెప్పుకుంటూ పోతే ఒడవని పుస్తకం ఇంకా ఎన్నో ముచ్చట్లు ఉన్నాయి చెప్పాలంటే. కానీ ఇప్పటి వరకైతే ఇవి ముచ్చట్లు. ఇట్లాంటి మట్టిలో మాణిక్యాలు ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ మళ్ళా మేము ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటా. అప్పటిదాకా చూస్తూనే ఉండాలి నెక్స్ట్.